హలో. హాయ్. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. యామ్ ఐ ఆడిబుల్ అండి? ఓకే. లెట్స్ బిగిన్ ది షో. ఆడిబుల్ కదండి? క్లియర్. యా అండి. స్టార్ట్ చేస్తున్నాను క్లాస్ ఇంకా. సో ఎలా రాశారు ఎగ్జామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హోప్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎలా అయింది అనేది ఎగ్జామ్ రాసినప్పుడు ఇవాళ పేపర్ చూసినట్లయితే మనము నాట్ ఓన్లీ జస్ట్ ఎ మినిట్ అండి. లేదురా. సో కమింగ్ బ్యాక్. సో ఇవాళ పేపర్ మనం చూసినట్లయితే పేపర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చూస్తే ఆల్మోస్ట్ రెండు పేపర్లు, పేపర్ 1 అయినా మీరు పేపర్ 2 అయినా ఏది చూసుకున్నా 150 వచ్చేస్తాయి. నాకని అంత హై కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు అలాగే. సో బట్ అలా లేదండి. కొద్ది వరకు ఈజీ ఉన్నా బట్ చాలా ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. ఆ ట్రికీ క్వశ్చన్స్ దగ్గరే మనము పప్పులో కాలేస్తాము. సో స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ మన పాలిటీ సెక్షన్ వరకు మనం ఇప్పుడు చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్. సో ఇది డైరెక్ట్ సింపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్సే. 42 కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎలా దేంతో యాడ్ చేశారంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ది ప్రియాంబుల్. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. 42nd కాన్స్టిట్యూషన్ ఓన్లీ వన్స్ ది ప్రియాంబుల్ హ్యాస్ బీన్ అమెండెడ్, ఓన్లీ వన్స్. అది కూడా 42nd కాన్స్టిట్యూషన్ యాక్ట్ తోని. అది కూడా సొసెక్కిన్, సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఆ మూడు వర్డ్స్ అనేది మనకు ఏ కాన్స్టిట్యూషన్ యాక్ట్ తో చేశారు అంటే 42nd కాన్స్టిట్యూషన్ యాక్ట్ 1976. ఓకే. నెక్స్ట్, ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ దగ్గరే సింపుల్ గా మనం ఎక్కడో చోట మిస్టేక్ చేసినా, ఒక్కటి చిన్న మిస్టేక్ అయినా కూడా టోటల్ ఆన్సర్ ఎత్తిపోతుంది మనకి. సో ఇలాంటి దాని దగ్గరే జాగ్రత్త చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వాడు అడిగింది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్, కాన్సెప్ట్ ఆఫ్ కంకరెంట్ లిస్ట్, సింగిల్ సిటిజన్షిప్. ఎక్కడి నుంచి సోర్స్, ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి సోర్స్ అనేది. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, మనం కన్ఫ్యూజ్ అవుతాము అది జర్మనీ కాన్స్టిట్యూషన్ ఏది అనేది. కాదండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎగ్జామ్లో మనం నార్మల్గా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నార్మల్ ఇలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అన్నీ కరెక్టే చెప్పొచ్చు. బట్ ఎగ్జామ్లో ఆ మూమెంట్లో ఉన్నప్పుడు మనకు పప్పులో కాలేస్తాం ఖచ్చితంగా. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అవి సస్పెండ్ చేసేది వచ్చేసి జర్మనీ కాన్స్టిట్యూషన్, వెయిమర్ కాన్స్టిట్యూషన్. ఓకే, జర్మన్ కాన్స్టిట్యూషన్ అది. A3, B4 ఉండేది, ఓన్లీ ఇదే ఆప్షన్ ఉంది. సో ఇంకా మిగిలిన రెండు మనం చూడాల్సిన పని కూడా లేదు. బట్ కన్ఫర్మేషన్ చూసుకుంటే
కాన్సెప్ట్ ఆఫ్ కంకరెంట్ లిస్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే, కంకరెంట్ లిస్ట్ అనేది మనకు ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. సింగిల్ సిటిజన్‌షిప్ తీసుకునింది యూకే నుంచి తీసుకున్నాం. ఓకే. సింగిల్ సిటిజన్ the following statements are true. Which of the following statements are true regarding 97th Constitution Amendment Act of 2011? ఓకే. అదేంటి అంటే 2011 97th కాన్స్టిట్యూషన్ అమెంట్మెంట్ యాక్ట్. ఇది మనము ఇంతకుముందు ఒకసారి క్లాస్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాము. కోఆపరేటివ్ సొసైటీస్ ఇదే 97th కాన్స్టిట్యూషన్ అమెంట్మెంట్ యాక్ట్‌ని సమ్ హైకోర్ట్ కూడా ఇది అన్‌కాన్స్టిట్యూషనల్ అనేసి చెప్తే మళ్ళా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇట్ ఈస్ వాలిడ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్‌కి మాత్రమే అని కూడా చెప్పిందని అనుకున్నాం. ఓకే. సో, ఇక్కడ క్వెషన్ వరకు వస్తే ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ gave constitutional status and protection to cooperative societies. Yes, exactly. And this made the right to form cooperative societies a fundamental right under Article 19 కిందికే. Next, it added a new part 10B టు ది కాన్స్టిట్యూషన్. సో, మనం ఎగ్జామ్‌లో ఫాస్ట్ చూసుకున్నప్పుడు ఇది పట్టించుకోం. ఇది 9B. ఓకే. పార్ట్ 9బి. సో, సి అనేది తప్పు. ఇక్కడ వాడు అడిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ. సో, సి లేంటివి ఈ సి 2 ఉన్నాయి. సో, ఈ 2 తప్పు. ఏ, బి, డి ఆర్ ఏబి ఏదనేది. యాడెడ్ ది న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అండర్ 43బి ఇది కూడా కరెక్టే. సో, ఇలా చూసుకుంటే మనకు ఈ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ 1. ఓకే. నెక్స్ట్. Which article of the Indian Constitution is described as the heart and soul of the Constitution by డాక్టర్ బిఆర్ అంబేద్కర్? సో, మనకి ఇది చాలా ఫేమస్. హార్ట్ అండ్ సోల్ అనేది ఏదన్నాడు అంటే రిట్స్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో, సుప్రీం కోర్ట్ పవర్ ఆర్టికల్ 32 మన ఫండమెంటల్ రైట్స్ లో ఉండేది. ఆర్టికల్ 32 ఈ కాల్డ్ as హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై అంబేద్కర్. ఓకే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా on adopted on November 26, 1949, and it was with effect. It came to a force on Jan 26, 1950. Okay, idi answer is idi. This one. Which part of the Indian Constitution deals with Union Executive? Union Executive అందులో మనకు మాట్లాడుకునే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అన్ని పార్ట్స్ లెజిస్లేటివ్ ప్రెసిడెంట్ అయినా ఇవి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయినా హైకోర్టు సుప్రీంకోర్టు అవన్నీ ఉండేది మనకి ఈ పార్ట్ 5లో. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ది ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకి 75 ఇయర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేసి పిఐబి యాక్చువల్లీ గవర్నమెంట్ ఒకటి డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. పిఐబి వాడు కంపైల్ చేసి కూడా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. సో, అందులో కూడా యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగాల్సిన రీజన్ ఏంటి అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ గురించి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఆర్ 1 ఆర్ 2 క్వశ్చన్స్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాం. సో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్‌లో మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్, వెన్ వాస్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్? ఎప్పుడు అంటే ది యాక్ట్ వాజ్ ఆన్ 1993 అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ వచ్చింది కూడా 1993నే. ఓకే. నెక్స్ట్, ఇది కొంచెం ట్రిక్కీగా అడిగాడు. ఫస్ట్ చైర్‌పర్సన్స్ మనమంతా ప్రిపేర్ అయినప్పుడు ప్రెజెంట్ చైర్‌పర్సన్ ఎవరు అని చూసుకొని ఉండొచ్చు. సో, ఫస్ట్ చైర్‌పర్సన్స్‌కి అడిగాడు వాడు. సో, ఇందులో మనల్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఇప్పుడు ఇక్కడ కమిషన్ ఫర్ మైనారిటీస్ మోస్ట్‌లీ ముస్లిం ఉంటాడు అనుకోని బి3 రిలేటెడ్ ఉంటది అనుకుంటే అన్ని ప్రొవిజన్స్ బికి 3నే ఇచ్చాడు. అన్ని ప్రొవిజన్స్‌కి. ఓకే. బికి 3నే ఇచ్చాడు. సో, మిగిలినటి ఎలా అనేది చూసుకోవాలి. సో, మనం ఇంతకుముందు మన బీసీ కమిషన్ వచ్చేసి మనకు బిఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ జరగడానికి ముందు బీసీ కమిషన్ వాజ్ ఏ స్టాట్యూటరీ కమిషన్. 1990స్‌లో ఇందిరా సాహ్ని కేస్ జడ్జిమెంట్ తర్వాత స్టాట్యూటరీ కమిషన్‌గా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పుడొచ్చేసి మనకు ఫస్ట్ చైర్‌పర్సన్ ఆఫ్ ది బీసీ కమిషన్ వచ్చేసి అప్పుడు అతను జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్. అప్పుడు. ఓకే. ప్రెజెంట్ వచ్చేసి మనకు భగవాన్ షాలే అండి. సో, దీని ప్రకారం చూసుకుంటే డి1 ఉండేది ఏవున్నాయి? ఎయిదర్ ఇది గాని, ఇది గాని. సో, మళ్ళీ వస్తే ఎస్టీ చైర్‌పర్సన్ వచ్చేసి కున్వర్ సింగ్. సో, ఏ2 ఎక్కడుందంటే ఇదొక్కటే ఉంది. సో, ది ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే.
Next, the residuary powers of legislation are included in Article 248 of the Constitution of India. Article 248 of the Constitution. సో మనం సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వాడు స్పెషల్గా మనకి టాపిక్ మన కాన్స్టిట్యూషన్ సారీ మన సిలబస్లోనే స్పెషల్గా మెన్షన్ చేశాడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో ఆ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ దాని రిలేటెడ్లోనే మనకి 246 మనం గుర్తుపెట్టుకుంటాము, 245 గుర్తుపెట్టుకుని ఉంటాము. సో అందులో భాగంగానే మనకి 248. ఓకే. ఈ 248 వచ్చేసి రెసిడ్యూరీ పవర్స్ గురించి మాట్లాడుతుంది. ఆ రెసిడ్యూరీ పవర్స్ ఎవరికి ఉంటుంది అంటే ఇట్ బిలాంగ్స్ టు పార్లమెంట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇదే దాంట్లోనే ఇచ్చాడు. ది యూనియన్ పార్లమెంట్ హ్యాస్ ఎక్స్‌క్లూజివ్ పవర్ ఓవర్ ఎనీ ఐటెమ్ నాట్ కవర్డ్ ఇన్ స్టేట్ ఆర్ కంకరెంట్ లిస్ట్. ఓకే. స్టేట్ లిస్ట్ లేదా యూనియన్ లిస్ట్ సారీ ఈ స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్‌లో మెన్షన్ చేయకుండా ఉన్నాయి. రిమైనింగ్ ఏవి ఉన్నా గూడా అంటే అది మెన్షన్ చేయకుండా ఎక్కడ ఉన్నా గూడా మనకు ఇన్సిడెంటల్‌గా ఎప్పుడొచ్చినా గూడా ఇట్ ఈస్ ది ఎక్స్‌క్లూజివ్ పవర్ ఆఫ్ యూనియన్ పార్లమెంట్. ఓకే. సో, ది ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ రిట్స్. మనం ఇందాక మాట్లాడుకున్న ఆర్టికల్ 32లో ఉండే రిట్స్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ కూడా ఈ రిట్స్. సో, ఇక్కడ మనకు తెలుసు మూవీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మన క్లాస్‌లో మాట్లాడుకున్నప్పుడు హేబియస్ కార్పస్, హేబియస్ కార్పస్. సో, ఎక్కడున్నాడో అనేది మనం తీసుకొనొచ్చి నా ముందు పెట్టు అని అడిగేది. టు హ్యావ్ ది బాడీ, టు హ్యావ్ ది బాడీ ఆఫ్. సో, మనకి ఇన్ పర్సన్ ప్రొడ్యూస్ చెయ్యి అని. సో, సి4 ఈ 2 ఆప్షన్స్‌లోనే ఉన్నాయి. సి4. సో, 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేసేయొచ్చు మనం ఇక్కడ. సో, ఇందులో ఆల్రెడీ ఏ2 కూడా సేమ్ ఆప్షన్ ఉన్నాయి. సో, మనం ఏ కాకుండా ఇంకా బి, డి చూసుకుందాం. సో, డి, డి సెర్షియరరీ. సెర్షియరరీ అంటే ఇక్కడ మనం అప్పుడు అనుకున్నాం. సర్టిఫై, సెర్షియరరీ ఈ 2 ఓవర్‌లాప్ అవుతుందని. ఓకే. సెర్షియరరీ టు బి సర్టిఫై. ఓకే. క్యో వారెంటో, వారెంట్, వారెంట్ తీసుకొనొచ్చి వారెంట్ ఉంటేనే నన్ను అరెస్ట్ చేయొచ్చు. వారెంట్ అంటాం. సో, ఏ అథారిటీతో నన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే వారెంట్ ఉండాలి అనేది. అలా అథారిటీ ఏది? బై వాట్ అథారిటీ? సో, దీని ప్రకారం తీసుకుంటే మనకి ఆప్షన్ వచ్చేసి 2 సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం వాస్ ఆరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్ ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ అమెరికా, యూఎస్ఏ. ఓకే. ఎందుకంటే పా ఎ మీకు తెలియకున్నా జస్ట్ ఒక్కసారి ఆలోచిస్తే లాజికల్‌గా యూకే, యూకే కోర్ట్‌కి అంత సుప్రీం పవర్స్ ఏం లేవు. సో, జ్యుడిషియల్ యాక్టివిజంగా అంతగా వర్క్ చేయలేదు. సో, యూఎస్ఎస్ఆర్ గురించి మనం చెప్పాల్సిన పనే లేదు. ఆ టైప్ ఆఫ్ డెమోక్రసీనే కాదది. సో, ఇండియాలో అప్‌కమింగ్ కంట్రీ కాబట్టి మనకి ఉన్న జ్యుడిషియరీ రిలేటెడ్ మోస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అమెరికా నుండే. ఓకే. సో, జ్యుడిషియరీ యాక్టివిజం ఎక్కడి నుంచి అంటే developed origination and development it is USA. The state election commissions conducts elections to obviously it is local bodies. ఓకే. కోఆపరేటివ్ సొసైటీస్ కాదు. ఈ స్టేట్ లెజిస్లేచర్‌కి ఎవరు చేస్తారు? మెయిన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ కాదు. ఓకే. ఇట్ ఈస్ లోకల్ బాడీస్. నెక్స్ట్ గ్యాడ్గిల్ కమిటీ, దంతవాలా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఓకే. అన్నీ మనం ఇక్కడ చూసుకుంటే అన్నిటికంటే ఫస్ట్ కమిటీ మన కాన్స్టిట్యూషన్ సారీ మన గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ పంచాయతీరాజ్ సిస్టమ్‌కి అన్నిటికంటే ఫస్ట్ అపాయింట్ చేసిన కమిటీ వచ్చేసి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో, బల్వంత్ రాయ్ మెహతా కమిటీనే ఫస్ట్ ఉంటది. దాని ప్రకారము మనం ఇది చూసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ డి ఫస్ట్ ఉంటుంది. సో, ఇది ఎలిమినేట్ చేసేస్తాం. ఇంకా రిమైనింగ్. రిమైనింగ్ ఏమున్నాయి అంటే నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ. నాకు పంచాయతీరాజ్ సిస్టమ్‌లో మనం మాట్లాడుకున్నట్లయితే అప్పుడు ఎల్ఎం సింఘ్వి కమిటీ ఈస్ ది లాస్ట్ కమిటీ మనకు దీన్ని రికమెండ్ చేయడానికి గురించి. విత్ రెస్పెక్ట్ టు పంచాయతీరాజ్ సిస్టమ్. పంచాయతీరాజ్ సిస్టమ్ ఎల్ఎం సింఘ్వి లాస్ట్. సో, లాస్ట్ ఆప్షన్ సి ఉంటది. లాస్ట్ ఆప్షన్ సి ఉంటదనేది అనుకోండి. అలా చూసుకుంటే ఈ రెండిట్లో కావచ్చు. కాపోతే ఇక్కడ మనకు తెలియని కమిటీ ఏదుంది? నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ. ఇప్పుడు దంతవాలా కూడా మనకు రిలేటెడ్ టు పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషనే. దంతవాలా కమిటీ కూడా రిలేటెడ్ టు పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషనే. బట్ అది డైరెక్ట్‌లీ కాకున్నా గూడా, ఇండైరెక్ట్‌లీ అయినా గూడా దంతవాలా కమిటీ అది ఆహ్, అద్
నెక్స్ట్ గ్యాడ్గిల్ కమిటీ వచ్చేసి మనకి ఏది మన మాధవ్ గ్యాడ్గిల్ కమిటీ. అది టూ లేటెస్ట్ వెస్టర్న్ ఘాట్స్ రిలేటెడ్ మాధవ్ గ్యాడ్గిల్ కమిటీ అని అందరూ అనుకుంటారు. బట్ కాదు. ఇక్కడ మన కమిటీ స్పెషల్‌గా పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్ గురించి అడిగాడు. స్పెషల్‌గా. సో, అలా తీసుకున్నా గూడా మనకి ఆప్షన్ ఈస్ 4. ఓకే. నెక్స్ట్ 74th Constitution Act 1992 which came into force in 1993 June 1st. ఓకే. ఆ పర్టిక్యులర్ డే నుంచే వచ్చింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. సో, ది ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకే. సో, ఇది మనము ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏందంటే, ఆ కంటోన్మెంట్ యాక్ట్ గురించి మనము ఇయర్స్ ఏం చూసుకున్నాం. ఓకే. కంటోన్మెంట్ యాక్ట్ ఫస్టు యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు అనేది. సో, అదొక్కటి మనకు తెలిస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేది. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో, దానికి అది కాకుండా చూసుకుంటే మద్రాస్ వచ్చేసి 1688 అది కన్ఫర్మ్. లార్డ్ రిప్పన్ వచ్చేసి సెల్ఫ్ గవర్నమెంట్‌కి. అండ్ ఇంకో చిన్న లాజిక్ చూసుకోండి. ఈ ఏపీపీసీ ప్రీవియస్ పేపర్స్ అయినా సరే, ఇప్పుడైనా సరే ఏదైతే మనకు ఆల్ కరెక్ట్ అలాంటి ఫోర్త్ ఆప్షన్‌లో లేదంటే 1, 2 కరెక్ట్ అని థర్డ్ ఆప్షన్‌లో లేకుండా జంబుల్ చేసి ఇచ్చాడో అప్పుడు ఆల్ కరెక్ట్ అనేది కరెక్ట్ అవుతున్నాయి. ఓకే. అది జస్ట్ ఒక బ్లైండ్ మార్క్‌లెండి. అది పక్కన పెడితే. సో, ఇక్కడ ఈ సెంట్రల్ లెజిస్లేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ 1924. ఓకే. మనకు 1924 ఫస్ట్ ఇనీషియల్‌గా 1889లో పాస్ చేశారు. ఆ తర్వాత 1924లో చేశారు. మన గవర్నమెంట్ మనకు ఇండిపెండెన్స్ తర్వాత అది 2006లో యాక్ట్ పాస్ చేసి స్పెషల్‌గా 2006లో మళ్ళీ రీప్లేస్ చేశారు. బట్ ఇక్కడ అడిగిన ప్రకారము 1924 ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో, దాని ప్రకారం ది ఆప్షన్ ఈస్ 2. ఓకే. నెక్స్ట్ ఈవీఎంస్. ఈవీఎంస్ ఫస్ట్ టైమ్ యూజ్ చేసింది ఎక్కడ అని. ఫస్ట్ టైమ్. సో, ఈవీఎంస్ వచ్చేసి మనకు ఫస్ట్ టైమ్ వచ్చేసి మనకు యూజ్ చేసింది అంతకుముందు మనం క్లాస్‌లో కూడా మాట్లాడుకున్నాము. కేరళలో ఫస్ట్ టైమ్ యూజ్ చేశారు. 1982 టైమ్‌లోనే కేరళలో యూజ్ చేశారని మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైమ్. బట్ దాని తర్వాత కేరళలో అప్పుడు ఒక ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యూయెన్సీకి ఆహ్, కేరళలో యూజ్ చేశారని మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైమ్. అది ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యుయెన్సీ. బట్ ఇక్కడ ఫస్ట్ టైమ్ యూజ్డ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ గోవా అన్నాడు. సో, అది తప్పు. ఓకే. అండ్ తర్వాత యూజ్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ ఎక్స్‌పెరిమెంటల్ బేసిస్ ఇన్ ది సెలెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ది అసెంబ్లీస్ ఆఫ్ 1998లో ఈ కాన్స్టిట్యుయెన్సీస్‌లో చేశారు. ఓకే. దాని ప్రకారం చూసుకుంటే ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రెడ్యూస్ ది మినిమమ్ ఏజ్ ఆఫ్ ఓటింగ్ 1988లో జరిగిన 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ జేఎస్ వర్మ. మనకి నిర్భయ కేసు తర్వాత జరిగింది. సో, ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. డి1 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉంది. సో, దాని ప్రకారం చూసుకున్నా మనకు ఒకటే ఆప్షన్. అదే సింపుల్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా అంతే. దినేష్ గోస్వామి ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఆబ్వియస్‌లీ. మళ్ళీ ఇంద్రజిత్ గుప్తా స్టేట్ ఫండింగ్ గురించి. ఓహ్రా కమిటీ వచ్చేసి నెక్సస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ట్రూ వచ్చేది ప్రెజెంట్లీ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 3 మెంబర్ బాడీ. మల్టీ మెంబర్ బాడీ దాన్ని ఇప్పుడు 3 చేశారు. అది కరెక్టే. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై చీఫ్ జస్టిస్. ఇది పెద్ద బ్లండర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో, బి లేని ఆప్షన్ ఇది ఉంది అంటే ఓన్లీ ఇది. అక్కడ ట్రూ అడిగాడు కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ ఇన్ ది లిస్ట్ గివెన్ బిలో హౌ మెనీ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఆబ్వియస్లీ నీతి ఆయోగ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ 1990స్‌లో జరిగింది అది కాదు. స్పెషల్ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎర్లియర్ ఇట్ వాస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. బట్ 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్‌లో మనకు 350 బిలో వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ పెట్టారు. అదే.
అది కరెక్టే కాన్స్టిట్యూషనల్ బాడీ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993లో పెట్టారు. ఇందాక మాట్లాడినాం మనము. ఎన్‌హెచ్‌ఆర్‌సీ యాక్ట్ పాస్ చేసింది. స్పీడ్ తగ్గించి పెట్టు. యాక్ట్ పాస్ చేసింది 93నే. ఫార్మ్ అయింది 93నే. సో, అది కాదు. అది స్టాట్యూటరీ బాడీనే. సో, ఓన్లీ 1. నెక్స్ట్, యాస్ పర్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003, ది టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ పీఎం ఇన్ ది సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ డాష్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ. ఇట్ ఈస్ ది 15%. ఇది 15%. ఓకే. మనం దీనికి ఎగ్జాంపుల్ అంతకుముందు కొన్ని స్టేట్స్‌లో అండ్ అప్పుడు ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ ది మెంబర్స్‌ని ఎలక్టెడ్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ అని పెట్టుకున్నారు అని చెప్పాను. సో, దాన్ని ఓవర్‌కమ్ చేస్తూనే మనకు చేసింది 15% అనేది లిమిట్ చేశారు. ఓకే. హూ డిస్క్రైబ్ ది ఇండియన్ యూనియన్ యాస్ ఏ ఫెడరేషన్ విత్ సెంట్రలైజ్డ్ టెండెన్సీ. ఇది మనం ఇప్పుడు క్లాస్‌లో అనుకున్నాం. ఏంటి సెంట్రలైజ్డ్ టెండెన్సీ అంటే స్ట్రాంగ్ సెంటర్ ఉంటది అని అనుకున్నాము. స్ట్రాంగ్ సెంటర్ స్ట్రాంగ్ ఉండేది అంటే ముందర ఉండేది స్ట్రాంగ్ ఉండేది అంటే మనం దంతాలు అనుకున్నాము. ఐవరీ ఎలిఫెంట్‌కి ఉండే ఐవరీ అనుకున్నాం. సో, ఐవర్ జెన్నింగ్స్ ఐవర్ జెన్నింగ్స్ has proposed said about the federation as like that. Next, the power to increase the number of judges in the Supreme Court of India is vested in, obviously it is Parliament. ఓకే. పార్లమెంటే చేస్తుంది. మన కాన్స్టిట్యూషన్ స్పెషల్‌గా మెన్షన్ చేసింది. పార్లమెంట్ కెన్ డిసైడ్ ది చేంజ్ ఆర్ డిసైడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఓకే. నెక్స్ట్, అరేంజ్ ది ఫాలోయింగ్ పార్టీస్ ఇన్ ది క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. సో, ఇది ఎగ్జాక్ట్ ఈ పొలిటికల్ పార్టీస్ ఈ ఈ 4 కాకుండా ఇంకా 2 యాడ్ చేసి మనం మన టెస్ట్ సీరీస్‌లో కూడా మనం మెన్షన్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాం. సో, ఎగ్జాక్ట్ ఇయర్స్ కాకున్నా కూడా సిమిలర్‌గా క్రొనాలజికల్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. మనము కన్‌ఫ్యూజ్ అయిపోతాము. ఇలా ఇచ్చాడు గదా! ఫస్ట్ గాని, లాస్ట్ గాని టీడీపీ ఉంటది. మన ఏపీపీఎస్సీ గదా! టీడీపీకి ఇంపార్టెన్స్ ఉంటది. మన లోకల్ పార్టీది అనుకుంటాం. టీడీపీ మనకొచ్చింది 1983లో. అన్నిటికంటే ఫస్ట్ మనకు లోకల్ బాడీ సారీ ఈ పొలిటికల్ పార్టీ వచ్చేసింది. రీజనల్ పొలిటికల్ పార్టీ వచ్చేసింది డీఎంకే. ఓకే. ఆ తర్వాత డీఎంకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అయ్యేది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ. అప్పుడు కూడా మనం ఒకసారి టెస్ట్ సిరీస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. సమాజ్‌వాదీ పార్టీ తర్వాత బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ వచ్చింది అని మనం అనుకుంటామని. బట్ కాదు. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చింది మనకు బహుజన్ బీఎస్పీనే ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత బీఎస్పీ నుండి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ గ్రూప్ సెపరేట్ అయింది. ఓకే. సో, బీఎస్పీ నుండి ఎస్పీ ఫార్మ్ అయింది. సో, అలా తీసుకుంటే ఈ ఒక్క లాజిక్ మనం అప్పుడు డిస్కస్ చేసాం. స్పెషల్‌గా డిస్కస్ చేసాం. సో, అలా తీసుకున్నా కూడా మనకి సి తర్వాతనే ఏ ఉండాలి. సి తర్వాత ఏ ఉన్నాయి. ఓన్లీ ఈ 2 ఆర్టికల్సే ఉన్నాయి. సో, ఈ 2 ఎలిమినేటెడ్. ఈ రెండిట్లోకి ఈ రెండిట్లో ఫస్ట్ వచ్చింది ఏదని చెప్పాను? డీఎంకే. ఆ లాజిక్ ప్రకారం తీసుకున్నా కూడా బీడీసీఏ. యాస్ పర్ ది సో, మనం సమ్‌వేర్ మేబీ డైరెక్ట్‌లీ కాకున్నా కూడా సమ్‌వేర్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ మనం ఫాలో అయితే ఏంటి మనకి యూజ్ అయింది. యాహ్! ఎగ్జామ్‌లో. యాస్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది రైట్ టు కాన్స్టిట్యూషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈస్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కమిటీ కంప్రైజింగ్ ఆఫ్. సో, ఆ కమిటీ ఎవరుండాలి? ఇక్కడ స్పెషల్‌గా చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్ అనేది అసలు ఈ ప్రొవిజన్ మనకు నాట్ ఓన్లీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎక్కడ మనకు లేనే లేదు. సో, ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనా ఇంకోటా అనే కాదు. ఇలా చీఫ్ జస్టిస్‌ని స్పెషల్‌గా మెన్షన్ చేయడము ఎక్కడ లేనే లేదు. సో, అందుకని ఇది తీసేస్తే బి లేని ఆప్షన్ ఓన్లీ 2. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వైలేట్ ది ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అందరూ నాకు తెలిసి ఏబీసీడీ పెట్టేసింటారు. ఓకే. ఏబీసీడీ. ఆఫ్‌కోర్స్ ఆబ్వియస్‌లీ ఏబీసీడీ కొద్ది వరకు కరెక్టే. బట్ ఇది కొంచెం కంటెన్షియస్. ఎందుకంటే ఇక్కడ అడిగింది వాళ్ళు సెంట్రల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్ కాదు. సెంట్రల్ సర్వీసెస్ అన్నాడు. సో, వి కాంట్ ఇంటర్ప్రెట్ ఆల్ సెంట్రల్ సర్వీసెస్ యాస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అని మనం అనుకోలేం. సో, అదొక్కటి కంటెస్టెంట్‌గా తీసుకుంటే ఈ సెంట్రల్ సర్వీసెస్ కాకుండా రిమైనింగ్ అన్ని వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాని ప్రకారంగా మనం ఇది తీసుకోవచ్చు. లేదు ఆల్ ఇండియా సర్వీసెస్ అని కన్సిడర్ చేసి బికాస్ ఆల్ ఇండియా సర్వీస్ కూడా సెంట్రల్ సర్వీసే. బట్ దే ఆర్ అలాటెడ్ టు స్టేట్ కాబట్టి వి కెనాట్ కన్సిడర్ లైక్ దట్.
సెంట్రల్ సర్వీస్ అంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్‌సిలో ఉండే జాబ్స్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ గాని, లేదంటే ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్ ఇలాంటివన్నీ. సో, దోస్ పోస్ట్ డజంట్ వైలేట్ ది ఫెడరల్ ప్రిన్సిపల్స్. ఓకే. బట్ ఆల్ ఇండియా సర్వీస్ అని మెన్షన్ చేసుంటే అనుకోవచ్చు. బట్ ఇక్కడ స్పెషల్‌గా అందుకే మనము ఎగ్జామ్‌లో ఆ మూవ్‌మెంట్‌లో ఇవన్నీ ఆలోచించాం. ఓకే. సో, అలా తీసుకుంటే ఇదొకటే ఆప్షన్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ హై కోర్ట్స్, టాక్సెస్ ఆఫ్ మినరల్ రైట్స్, ఎడ్యుకేషన్. సో, టాక్సెస్ ఆఫ్ మినరల్ రైట్స్ రీసెంట్‌గా ఒక కేస్ జరిగింది. ఆ కేస్ దాంట్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే టాక్సింగ్ స్టేట్ గవర్నమెంట్ హాస్ ఎక్స్‌క్లూజివ్ రైట్ ఆన్ టాక్సింగ్. ఓకే. మనం అప్పుడు డిస్కస్ కూడా చేసుకున్నాము. ఆ పర్టిక్యులర్ స్టేట్ ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ ఏదో మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ దానికి టాక్స్ ఏస్తే వాళ్ళేదో కేసేశారు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ పేయింగ్ రాయల్టీ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పింది సుప్రీం కోర్టు. రాయల్టీ ఈస్ నాట్ ఎ టాక్స్. రాయల్టీ వేరు, టాక్స్ వేరు. అండ్ టాక్స్ ఎక్స్‌క్లూజివ్ మినరల్ రైట్స్‌కి స్పెషల్‌గా ఎక్స్‌క్లూజివ్ టాక్స్ రైట్స్ ఉండేది ఓన్లీ స్టేట్‌కే ఉంది అని. సో, దాని ప్రకారం లాజిక్ ప్రకారం తీసుకున్న రీసెంట్ న్యూస్ ఐ మీన్ మనం పాస్ట్ 4 మంత్స్ ఏమో మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. అందులో ఈ కేస్ గురించి మాట్లాడాం. సో, మినరల్ రైట్స్ స్టేట్ లిస్ట్ అని తీసుకుంటే బి3 అలా తీసుకుంటే ఇదొక్క ఆప్షన్ ఉంది. ఇంకా బి3 ఏవి లేవు. ఓకే. అలా తీసుకున్నా ఇదే ఆన్సర్. నెక్స్ట్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాస్ డిసిగ్నేటెడ్ యాస్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? సో, ఇట్ ఈస్ ఆబ్వియస్‌లీ 33. 58 కాదండి. 58 మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బికేమ్ యాస్ వైస్‌రాయ్. ఓకే. సో, 33. నెక్స్ట్ వెన్ డిడ్ ది లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ కేమ్ ఇంటూ ఫోర్స్? ఓకే. ఇది మనం అప్పుడు అనుకున్నాం. జస్ట్ సంక్రాంతి తర్వాత రోజే వచ్చింది ఇంప్లిమెంట్ అది మీన్ కనుమ. జనరల్లీ మనకు 13, 14, 15 ఆర్ 14, 15, 16 సంక్రాంతి పండగొస్తది. సో, దాని తర్వాత రోజు ఆర్ దాని లాస్ట్ రోజే మనకి ఇంప్లిమెంట్ అయింది. సో, యాక్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ డే సో, యాక్ట్ పాస్ చేసింది మనం కనుమ రోజు యాక్ట్ అనుకుంటే దాని తర్వాత రోజు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో, 16th January 2014. నెక్స్ట్ ది పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది స్టేట్ లిస్ట్ ఇన్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో, పార్లమెంట్ లాస్ చేసేది ఎలా అని. ఇవన్నీ నార్మల్‌గా చూసుకున్నా ఇక్కడ మనకి సింపుల్‌గా డి ఆప్షన్‌లో ఏమిచ్చాడు? ది లోక్‌సభ పాసెస్ ఎ రిజల్యూషన్ విత్ 2/3 ఆఫ్ మెజారిటీ అని. సో, మనకు స్టేట్ లెజిస్లేచర్ రిలేటెడ్ దాంట్లో లోక్‌సభ పాస్ చేసేదంటూ రూల్ లేనే లేదు. మనం డిఫరెన్సెస్ బిట్వీన్ లోక్‌సభ, రాజ్యసభ పవర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం. సో, డి లేని ఆప్షన్. సో, ఈ రెండే ఉన్నాయి. సో, ఏ రెండిట్లో ఉంది కాబట్టి ఏ. బి. సో, ఇప్పుడు రాజ్యసభ పాసెస్ ఎ రిజల్యూషన్ విత్ స్పెషల్ మెజారిటీ దట్ ఈస్ 2/3 మినిమమ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ టు ఆథరైజ్ ది పార్లమెంట్ టు మేక్ ఏ లా ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్స్. సో, ఇది కరెక్ట్. సో, దాని ప్రకారం తీసుకున్న ఆప్షన్ 3 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ది 11th ఫండమెంటల్ డ్యూటీ వాస్ యాడెడ్. సో, మనము ఆర్‌టిఈ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడే చెప్పాను. సో, అది చేసినప్పుడే మనకి ఫండమెంటల్ డ్యూటీ అండ్ డీపీఎస్‌పీలో కూడా యాడ్ చేశారని. సో, ఆర్‌టిఈ మనకి ఎప్పుడు ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. ఓకే. జస్ట్ అవి ఇయర్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. యూపీఎస్‌సి ఈస్ ఏ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ ఏజెన్సీ, రిక్రూటింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే. ఇది కరెక్టే. ఇది కరెక్టే. బట్ ఇక్కడ దీనికి లింక్ అనేది ఏమీ లేదు. అంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఏమి. ఓకే. సో, అలా తీసుకుంటే ఆప్షన్ 2. నెక్స్ట్ ది 73rd Constitutional Act is significant landmark in the evolution of grassroots democratic institutions in the country. This act reasoning, this act has brought the Panchayat Raj institutions under the purview of justiciable part of the constitution. So ఇది ఫస్ట్ ది కరెక్టే. బట్ సెకండ్ ది డౌట్ మనకి. ఏంటి? పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్స్ వర్ బ్రాట్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ జస్టిఫైయబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. సో, జనరల్‌గా మనం తీసుకుంటే అది జస్టిఫైయబులా కాదా ఎలా అనుకుంటే మనకి డీపీఎస్‌పీలో ఉన్నంత వరకు అన్‌టిల్ అన్‌లెస్ డీపీఎస్‌పీలో ఉన్నంత వరకు డీపీఎస్‌పీలో మనకి ఎక్కడుండింది? ఆర్టికల్ 40లో ఉన్నింది. సో, డీపీఎస్‌పీలో ఉన్నంత వరకు ఇట్ ఈస్ నాన్ జస్టిఫైయబుల్ ఇన్ నేచర్. బట్ డీపీఎస్‌పీ నుంచి బయటికొచ్చి ఇదొక సెపరేట్ యాక్ట్ చేశారు కాబట్టి చేశారు. అందుకని ఇట్ బికేమ్ యాస్ జస్టిఫైయబుల్. సో, దీని రిలేటెడ్‌గానే మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా పెట్టారు కాబట్టి ఇట్ ఈస్ ఎ జస్టిఫైయబుల్ ప్రొవిజన్. సో, ఇది జస్టిఫైయబుల్ ప్రొవిజన్ అయింది కాబట్టే మనకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. సో, లింక్ ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్ వైలేట్ ది ఫెడరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్
యాజ్ వెల్ యాజ్ ది ఆటోనమీ ఆఫ్ ది స్టేట్స్. ఓకే. ఇది ఇందాక మనం పైన మాట్లాడుకునే సెంట్రల్ సర్వీసెస్ కాదు. ఇది ఆల్ ఇండియా సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఆర్ గవర్న్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దెమ్. ఇక్కడ ఫస్ట్ ప్రొవిజన్ చూస్తే అసర్షన్‌లో ఆల్ ఇండియా సర్వీసెస్ వైలేట్ ఫెడరల్ ప్రొవిజన్స్ అన్నాడు. ఎందుకు వైలేట్ అయితున్నాయని ఎలా చెప్తున్నాం మనము అంటే దాని రీజన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్‌కి లిమిటెడ్ కంట్రోల్, వాళ్ళ మీద స్టేట్ గవర్నమెంట్‌కి లిమిటెడ్ కంట్రోల్ ఉంది అని. సో, అది కరెక్ట్. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఈస్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ బాడీ. నీతి ఆయోగ్ ఈస్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ బాడీ. సో, ఆబ్వియస్‌లీ నీతి ఆయోగ్ అనేది ఎక్స్‌ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కరెక్టే అది. నెక్స్ట్ సెకండ్ రీజనింగ్. సో నెక్స్ట్ ఇక్కడే మనకు ప్రాబ్లం వచ్చేది. వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈస్ టు డెవలప్ మెకానిజమ్స్ టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ అట్ విలేజ్ లెవెల్ అండ్ అగ్రిగేట్ దీస్ ప్రోగ్రెసివ్లీ అట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే. మనము నీతి ఆయోగ్ అనేది స్పెషల్గా మనకి మెన్షన్ చేశాడు ఇక్కడ సిలబస్లో మనకి ఇక్కడ కాకుండా మన వాట్ వి సే ఎకానమీ పేపర్లో అయినా కూడా నీతి ఆయోగ్. సో అప్పుడు మనము డిస్కస్ చేసుకున్నాం. సో నీతి ఆయోగ్ మిషన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ దాంట్లో వచ్చేసి నీతి ఆయోగ్ గ్రాస్ రూట్ లెవెల్‌లో ఉన్న విలేజ్ లెవెల్ దగ్గర ప్లానింగ్ నుంచి ఐడెంటిఫై చేసి ఇష్యూస్‌ని, స్ట్రాటజీస్‌ని ప్రిపేర్ చేసి నేషనల్ లెవెల్‌లో దాన్ని కోఆర్డినేట్ చేసుకొని చేస్తుంది అని మనం చూసాం. మనం అప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా చూసుకొని మనం మాట్లాడాం. సో దాని ప్రకారం తీసుకుంటే విలేజ్ లెవెల్ ప్లానింగ్ మనకి నార్మల్ అప్పుడు ఎగ్జామ్‌లో డౌట్ వచ్చేది మనకదే. అది విలేజ్ లెవెల్ ప్లానింగ్‌కి ఎలా ఇంక్లూడ్ అయితది అని. సో మనకు టు డెవలప్ మెకానిజమ్స్ టు ఫార్ములేట్ మనకు అఫీషియల్ దాంట్లోనే ఇదే స్టేట్మెంట్, ఇది డైరెక్ట్ స్టేట్మెంట్స్. టు ఫార్ములేట్ credible plans at village level and aggregate these progressively at higher levels. ఇది దాంట్లో మెన్షన్ చేసింది. కాకపోతే దీనికి అనేది లింక్ లేదు. ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ లేదంటే దిస్ నీతి ఆయోగ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ది ప్లానింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని ఈ స్టేట్మెంట్ ఇచ్చింటే మేబీ ఇట్ ఇట్ కుడ్ బి రిలేటెడ్. బట్ అది కాదు. అక్కడ ఇచ్చింది జస్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాడు. సో దీనికి లింక్ లేదు. Next, Article 263 of the Indian Constitution provides for interstate council. And Rajmannar Committee made strong case for establishment of interstate council. సో రాజమన్నార్ కమిటీ మనం అప్పుడు ఒకసారి డిస్కస్ కూడా చేసుకున్నాం. రాజమన్నార్ కమిటీ ఏం చెప్పాడు అంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఫామ్ చేసి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే స్టేట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్లో ముందు డిస్కస్ చేసి విత్ ఇన్ స్టేట్ టు స్టేట్ డిస్ప్యూట్ ఉన్నా లేదంటే స్టేట్ సెంటర్ డిస్ప్యూట్ ఉన్నా కూడా పర్టికులర్ కన్సర్న్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ డిస్ప్యూట్ చేసి డిస్కస్ చేసి మనం రిజాల్వ్ చేసుకోవాలి. అంతేగాని సింపుల్‌గా మీరు 356, 350 ఐ మీన్ నేషనల్ ఎమర్జెన్సీ 365 అవి ఇవి ఫాలో అయిపోయి మేము ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ రూల్ ఏస్తామంటే కాదు అన్నాడని రాజమన్నారు చెప్పాడన్న. సో అదే ఇది. సో దీనికి లింక్ ఏంటి అంటే ఆర్టికల్ 263 అనే దాంట్లో ఇది మెన్షన్ చేస్తాడని ఇచ్చాడు. ఇక్కడ రాజమన్నారు దానికి సపోర్ట్ చేశాడని ఇచ్చాడు. అంతేగాని దీనికి డైరెక్ట్ లింక్ అయితే మనకేం లేదు. ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషన్‌లో ఇది ఎందుకు మెన్షన్ చేశారు అంటే మేబీ మనకు బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్‌పీరియన్స్ అలా ఏమన్నా మెన్షన్ చేస్తే రీజనింగ్ వాలిడ్ ఉండేది. బట్ అలా కాదు. దీని తర్వాత జరిగిన ఈవెంట్ అది. సో రిలేటెడ్ కాదు. సో ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ది కరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ బై ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఉన్న కాన్సిక్వెన్స్ ఏమొస్తాయి ఏమయ్యాయని. ప్రెసిడెంట్ కెన్ మోడిఫై ది కాన్స్టిట్యూషనల్ distribution of finances. Yes, obviously. Next, the center becomes entitled to give executive directions to the state. And next వచ్చేసి ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్. అన్ని ఫండమెంటల్ రైట్స్ కానే కాదు. మనము నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్టికల్ 20, ఆర్టికల్ 19 అనేది స్పెషల్‌గా మెన్షన్ చేసి ఇవి సస్పెండ్ అవ్వవు. ఇవి ఓన్లీ ప్రెసిడెంట్ నోటీస్ ఇచ్చినప్పుడే ఉన్న ఆర్టికల్సే సస్పెండ్ అయితాయి అని కూడా మాట్లాడుకున్నాం. సో నాట్ ఆల్ ఫండమెంటల్ రైట్స్. ఓకే. ఆల్ కాదు. ఓన్లీ కొన్ని. సో సి లేని ఆప్షన్. సో దాని ప్రకారం తీసుకుంటే ఈ 2. సో ఏ, బిలో ఇది కూడా కరెక్టే మనకు. సెంటర్ బికమ్ ఎంటైటిల్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్. ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్ కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ అన్ని సెంటర్‌లోకే పోతాయి. నెక్స్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ సోషల్ ఆడిట్ యాక్షన్ లిటిగేషన్. ఆబ్వియస్లీ కరెక్ట్. పిల్ ఈజ్ అన్ అవుట్‌కమ్ ఆఫ్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్. ఇది చూసుకోండి. వీడు అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు. సో జ్యుడిషియల్ రిస్ట్రెయింట్. సో జ్యుడిషియల్ రిస్ట్రెయింట్
న్యాయపరమైన నియంత్రణ. అది జ్యుడిషియల్ యాక్టివిజం అయితే కరెక్ట్. అక్కడ రిస్ట్రెయిన్ అన్నాడు కాబట్టి అది కాదు. సో, ఆప్షన్ ఈస్ సి. సారీ, ఏ అండ్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సో, ఇవి మనకు సిలబస్‌లోనే మెన్షన్ చేశాడండి 3. స్పెషల్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కమిటీస్ అని మెన్షన్ చేసింది. సో, ఆ 3 కాకుండా ఇది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఇందాకే మనం మాట్లాడాము. ఇంద్రజిత్ గుప్తా మనకి పైన క్వెషన్‌లో కూడా ఎక్కడో మాట్లాడుకున్నాము. ఎలక్షన్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కండిషన్ ఫర్ ది పొలిటికల్ పార్టీ టు బి రికగ్నైజ్డ్ యాస్ ఎ నేషనల్ పార్టీ. నాట్ ఏ కండిషన్ అన్నాడు. ఓకే. సో, ఇది సింపుల్‌గానే గుర్తుంటది. ఇది సింపుల్‌గానే గుర్తుంటది. బట్ ఇదే మనకు ఎగ్జామ్‌లో భయమేస్తది. బట్ మనం ఓవరాల్‌గా చూసుకుంటే అక్కడున్న నంబర్‌లన్నీ అదే 6%, 4 ఆర్ మోర్ స్టేట్సు, వితిన్ 4 లోక్‌సభ సీట్స్ ఫ్రమ్ ఆల్ దోస్ స్టేట్సు. అదే వర్డింగ్ ఉన్నాయి. కొంచెం ఎలాబరేట్ చేసి ఇచ్చాడు. అందుకే భయమయ్యి ఇది పెడతారు. బట్ కానే కాదండి. అది కూడా కరెక్టే. వాడు అడిగింది నాట్ ఎ కండిషన్ అన్నాడు. సో, నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ ది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ 73rd కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఓకే. సెవెన్ నాట్ కరెక్ట్ అన్నాడు. 73rd కాన్స్టిట్యూషనల్ యాక్ట్‌లో మనకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 29 ఫంక్షన్స్ ఉన్నాయి, ఐటెమ్స్. ఓకే. ఇక్కడ 18 ఇచ్చాడు. అదే మున్సిపాలిటీస్‌కి ఉండేది. ఐ మీన్ 74th కాన్స్టిట్యూషనల్ యాక్ట్. సో, ఏ ఏ అనేది తప్పు. ఏ అనేది తప్పు. వాడు అడిగింది నాట్ కరెక్టే కాబట్టి ఏ ఉండేది. సో, ఏ అన్నిట్లో ఉన్నాయి. అప్పుడు ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ ది యాక్షన్ డస్ నాట్ అప్లై టు ది స్టేట్స్ ఆఫ్ నాగాలాండ్, మేఘాలయ అండ్ మిజోరాం. సో, నాగాలాండ్, మేఘాలయ అండ్ మిజోరాం. ఇది కాదు. ఈ ఈ పర్టిక్యులర్ స్టేట్స్ కాదు. ఇవి మనకు కాదు. నెక్స్ట్ ది యాక్ట్ బార్స్ ఇంటర్ఫిరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ది ఎలక్టోరల్ మ్యాటర్స్ ది పంచాయత్స్. ఆబ్వియస్లీ కరెక్ట్. యాక్ట్‌లో స్పెషల్‌గా మెన్షన్ చేశారు. సో, కోర్ట్ స్పెషల్‌గా జ్యుడిషియరీ సిస్టమ్ ఒకదాన్ని ఓన్లీ ఫర్ దిస్ పర్పస్‌కి కావాలంటే మీరు ఎనాక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ లెజిస్లేచర్సు అవి మాత్రమే ఈ పర్టిక్యులర్ దానికి రిలేటెడ్ హ్యాండిల్ చేయాలి అని చెప్పాడు. సో, అది కరెక్టే. నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ ఓబీసీస్ ఈస్ ఎ కంపల్సరీ ప్రొవిజన్ అన్నాడు. నో, ఇట్స్ ఎ డిస్క్రిషనరీ ప్రొవిజన్. ఓకే. ఆప్షనల్ ఉన్నింది. సో, ఇది తప్పు. దాని ప్రకారం తీసుకుంటే ఏ అండ్ డి. ఎందుకంటే వాడు అడిగింది నాట్ కరెక్ట్. నెక్స్ట్ 119 ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్ట్స్ ఆఫ్. సో, ఇక్కడ మనకి ఎలక్టెడ్ మెంబర్స్, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, నామినేటెడ్ వాళ్ళు ఉండరు అనుకున్నాం. నామినేటెడ్ బి, నామినేటెడ్ డి, నామినేటెడ్. సో, ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఏ అండ్ సి ప్లస్ దాంతో పాటు మనకు మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం. ప్రెజెంట్ మనకి లోక్‌సభ సారీ, లడాకు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది గదా! జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ఇప్పుడు ఎలక్షన్ అయింది గదా! జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు గూడా ఉండొచ్చా అంటే రైట్ నౌ ప్రెజెంట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేషన్ గురించి స్పెషల్‌గా మళ్ళా ఎనాక్ట్ చేసి ప్రెసిడెంటియల్ ఎలక్టోరల్ కాలేజ్‌లో యాడ్ చేయాలి. ఇప్పటికైతే చేయలేదు కాబట్టి వాళ్ళకి రైట్ నౌ ఇప్పుడు లేదు. సో, ఎన్‌సిటి అండ్ పుదుచ్చేరికి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ వాస్ డిక్లేర్డ్ అన్‌కాన్స్టిట్యూషనల్. 99th ఎన్‌జేఏసీ. ఎన్‌జేఏసీ వచ్చేసి 99th కాన్స్టిట్యూషన్ యాక్ట్ రిలేటెడ్. 100 వచ్చేసి మనం బంగ్లాదేశ్‌కి ఇచ్చింది అని కూడా మాట్లాడుకున్నాం. 97 వచ్చేసి మన కోఆపరేటివ్ సొసైటీస్‌ది. ఓకే. ప్లస్ ఇంకా 2015 అన్నాడు కాబట్టి లేటెస్ట్ ఏమున్నాయని కంపేర్ చేసుకుంటే సరిపోతది. సెపరేట్ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ 1909. ఆబ్వియస్లీ ఇది మనం బై హార్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని కూడా పర్టిక్యులర్ దాని గురించి మీకు హిస్టరీలో చదువుకుని ఇండియన్ హిస్టరీలో, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్‌లో కూడా చదువుకుని ఉంటాడు. సో, దాని ప్రకారం తీసుకుంటే ఏ3 ఉండాలి. ఏ3 ఉండేది మూడిట్లో ఉంది. సో, ఇది తప్పు. నెక్స్ట్ బి5 అన్నిట్లో బి5 ఉంది. సో, బి మనం చూడాల్సిన పనే లేదు. నెక్స్ట్ సి 1, 3 ఈ రెండిట్లో ఏంటి? ప్రిస్క్రైబ్డ్ ఫెడరేషన్. ప్రిస్క్రైబ్డ్ ఫెడరేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సి వచ్చేసి మనకొచ్చింది 1935 కాన్స్టిట్యూషన్ యాక్ట్‌లో వచ్చింది. ఓకే. సారీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో వచ్చింది. సో, సి అనేది 1 ఈ రెండిట్లోనే. ఈ రెండిట్లో ఇది డి ఆప్షన్ చూడాలిప్పుడు. డిస్కషన్ ఆఫ్ ఆన్ యాన్యువల్ స్టేట్మెంట్. యాన్యువల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్న రైట్ మనకు ఫస్ట్ టైమ్ ఇచ్చింది 92లో. సో, ఇది ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ రిగార్డింగ్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి తప్పైందాన్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. సో, ఇది ఆర్టికల్ 280. ఇది మనకు సింపుల్ బిట్. డైరెక్ట్ బిట్. ఆర్టికల్ 280 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఓకే. ఇన్‌కరెక్ట్ కాబట్టి అది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీస్ ఈస్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్.
సో, ఇక్కడ మనకు కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏదంటే ప్రియాంబుల్‌లో పొలిటికల్ వర్డ్ ఉంది, లిబర్టీ వర్డ్ ఉంది. అన్ని వర్డ్స్ ఉన్నాయి. చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి వర్డ్ ప్రియాంబుల్‌లో ఎక్కడో చోట, ఎక్కడో లైన్‌లో ఉంది. బట్ మనకి పొలిటికల్ లిబర్టీ అనేది లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ ఎక్స్‌ప్రెషనే ఉన్నాయి. సో, ఇవి మూడే ఉన్నాయి. అందుకని వాడు నాట్ ది ఆబ్జెక్టివ్ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ ది నాట్ ది ఆబ్జెక్టివ్. పొలిటికల్ లిబర్టీ అనేదానికి మనకు సంబంధం లేదు. మన కాన్స్టిట్యూషన్ పొలిటికల్ లిబర్టీకి స్పెషల్‌గా ఏం మెన్షన్ చేయలేదు అసలు. ఓకే. ప్రియాంబుల్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? స్టేట్మెంట్స్ అబౌట్ అటార్నీ జనరల్ in India are correct. So, President shall appoint a person who is qualified to be appointed as a judge of Supreme Court to be Attorney General. Article 76 says about Attorney General. ఓకే. అది దాన్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అండ్ హీ హోల్డ్స్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇది. ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రైమ్ మినిస్టరే గాని, బట్ కాన్స్టిట్యూషనల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ ది ప్రెసిడెంట్. ఓకే. 3 ఆప్షన్‌లేంది. ఈ 2 పోయినాయి ఇక్కడికే. సో, 1, 2 ఈ రెండిట్లో ఏది? హీ షల్ హావ్ ది రైట్ టు అపియర్ ఎనీ కోర్ట్. ఇక్కడ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నాడు. సో, హీ హాస్ ది రైట్ టు అపియర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఓకే. సో, దాని ప్రకారం తీసుకున్న 1 అండ్ 2 ఓన్లీ. ఓకే. నెక్స్ట్ యూకే కాన్స్టిట్యూషన్. సో, ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఏదనేది మళ్ళీ యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాము? ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఐరిష్ దాని నుంచి డీపీఎస్‌పీస్ తీసుకున్నాము. సో, అదొక్కటి చూసుకున్నా కూడా బీ3 ఉండేది. మనకి ఇదొక్కటే ఆప్షన్ ఉంది. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కరెక్ట్ అనేది ఏది? సో, ప్రెసిడెంట్ ఈస్ ఎ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ప్రెసిడెంట్ ఈస్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అండ్ ప్రెసిడెంట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో, ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. బట్ దిస్ క్వెషన్ ఈస్ గోయింగ్ టు బి ఏ కంటెన్షియల్ క్వెషన్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ప్రెజెంట్ తీసుకుంటే మన వరల్డ్‌లో కల్లా వి కన్సిడర్ ఇట్ అమెరికా ఈస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. బట్ ఇక్కడ వీడు ఎలక్టెడ్ అని అంటే బాగుండేది. బట్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ అని స్పెషల్‌గా ఉన్నాడు. సో, అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్‌లీ కాదు. ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్ అండి. సో, అక్కడ మనకు కంటెంటియస్ కావచ్చు. అఫిషియల్ కీలో అయితే ఇలా ఇచ్చాడు గానీ, బట్ ఆప్షన్స్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకు ఆల్ కరెక్ట్ అయితే లేవు. సో, అందుకని వైస్‌గా చూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆప్షన్ అయితది. బట్ చూడాలి. ఓకే. ప్రెసిడెంట్ ఈస్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ అనేది కాదు కాబట్టి ప్రాక్టికల్‌గా అది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబౌట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్ కరెక్ట్? స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తది? సో, ఏ ఏ పంచాయతీ పొజిషన్ ఎంతుంది? ఏ యూఎల్‌బీ పొజిషన్ ఎంతుంది చెప్పేసి వాళ్ళకు టాక్స్ కలెక్షన్ ఎలా డివాల్వ్ చేయాలి అనేది కూడా చెప్తుంది. సో, దాంట్లో తీసుకున్న మనకి ఆప్షన్ ఈస్ బోత్ 1 అండ్ 2. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ కరెక్ట్? సో, వైస్ ప్రెసిడెంట్ హోల్డ్స్ ది ఆఫీస్ టిల్ ది పీరియడ్ ఆఫ్ 6 ఇయర్స్ అని మనకు డౌట్ రావచ్చు ఎగ్జామ్‌లో. ఎందుకంటే ఈస్ పార్ట్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో అందరూ 6 ఇయర్స్ కదండీ. కానే కాదండి. మనకి రాజ్యసభ చైర్మన్ వచ్చేసి 5 ఇయర్సే ఉండేది. దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ఫర్ 5 ఇయర్స్. అండ్ హీ యాక్ట్స్ యాస్ ఎన్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆబ్వియస్లీ. ది వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాస్ ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ ఎ న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్. సో, అలా తీసుకున్నాం మనకి 1, 2, 3. ఓకే. కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవర్స్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఫ్రీ టు రైజ్ ఎనీ మ్యాటర్ దట్ దే థింక్ టు ఇట్ ఈస్ 0 అవర్. ఓకే. క్వెషన్ అవర్‌లో మనం ఏ క్వెషన్ అడుగుతున్నామని ముందే రిపోర్ట్ ఇచ్చేసి మన పర్టిక్యులర్ గురించి పర్టిక్యులర్ మినిస్టర్‌నా ఎవరిని అడుగుతున్నాం అనేది కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి అది కాదు. సో, అప్పుడు అనిపించింది చెప్పేదే 0 అవర్. నెక్స్ట్ ది మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ దట్ ఎనేబుల్స్ ది పార్లమెంట్ టు ఎన్‌ష్యూర్ ది ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ మోషనే ది మోస్ట్ పవర్‌ఫుల్ టూల్. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 137, 226, 13, 32. సో, 32 మనము రిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్. సో, అలా తీసుకున్న రిస్టోరేషన్ ఆఫ్ ఫిజికల్ రైట్స్ బై సుప్రీం కోర్ట్ బై ఇష్యూయింగ్ ఆఫ్ రిట్స్ అది 32లో మెన్షన్ చేసింది. సో, D1. సో, ఈ 2 కాదు మనం చూడాల్సిన పనిలే. దీంట్లో ఏ 3నా 2నా? ఓకే. 137 ఏ 3నా 2నా? గౌడ్ ఉంది. సో, బి ఆర్టికల్ 226 అదొచ్చేసి హైకోర్ట్ పవర్ ఆఫ్ ఇష్యూయింగ్ రిట్స్. సో, బి3 అలా తీసుకుంటే ఆర్టికల్ 2 ఈస్ సారీ ది ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్.
ది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లోనే జరిగింది అది. సో, సింపుల్ లాజిక్ తీసుకొని ఇక్కడ చూస్తే 2019లోనే రీఆర్గనైజేషన్ జరిగితే అప్పుడు ఇంప్లిమెంటేషన్ ఓన్లీ ఆ ఇయర్ వచ్చేసి ఇక్కడ ఒక్కటే ఉంది. ఓకే. నెక్స్ట్ ది రైట్ టు ప్రాపర్టీ ఈజ్ మేడ్ ఏ లీగల్ రైట్ అండర్ 300A ఆఫ్ పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కరెక్ట్. సో మనకు రైట్ టు ప్రాపర్టీని తీసేసింది ఎక్కడి నుంచి అంటే 44th కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎలిమినేటెడ్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని స్పెషల్ మెన్షన్స్. సో ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 134 రిగార్డింగ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ అశోక్ మెహతా రిగార్డింగ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఆఫ్ అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్. మనము బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా ఇయన్నీ స్పెషల్‌గా చదువుకోవాలి. స్పెషల్‌గా చూడాలని గూడా మనం అనుకున్నాం. సో, అశోక్ మెహతా ఏం జెప్పాడు మనకు 2 టియర్ బదులు 3 టియర్ బదులు 2 టియరే తీసుకుందాం అని జెప్పాడు. జిల్లా పరిషత్‌ని డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పెట్టి, మండల పరిషత్‌ని విలేజ్ లెవెల్‌లో పెడదాము. మండల పరిషత్‌ని మనము ఎగ్జిక్యూటివ్ బాడీగా డిసైడ్ చేద్దామని గూడా చెప్పాడన్న. ఓకే. పంచాయతీ ఎలక్షన్స్ దాని వాళ్ళకి పంచాయతీరాజ్ లోకల్ బాడీస్‌కి టాక్సింగ్ పవర్ గూడా ఇయ్యాలి. దే కెన్ ఫుల్లీ లెవీ ది టాక్సెస్ అని ఇయ్యాలి. ఇవన్నీ గూడా మనం మాట్లాడుకున్నాం. సో, అలా తీసుకుంటే ది ఆప్షన్ ఈస్ అశోక్ మెహతా. ఓకే. నెక్స్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆర్ ది ఫన్ అపాయింట్మెంట్స్ మేడ్ బై ప్రెసిడెంట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే. ఇది కంటెంటియస్ క్వెషన్. ఎందుకంటే మనకు సీజేఐని ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్‌తో కాదు. మన కొలీజియం సీజేఆర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ మనకొచ్చేసి కొలీజియం బేస్ చేసుకొని తీసుకునేది. ఓకే. అల్టిమేట్‌గా మనకు సెలక్షన్ వచ్చేసి ఈ మన క్యాబినెట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టరే అనుకోండి. బట్ ఫర్ ఆల్ దట్ ప్రాక్టికల్ పర్పసెస్. బట్ యాస్ పర్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి వీళ్ళిద్దరికైతే కాదు. ప్రైమ్ మినిస్టర్ కాదు. రికమెండేషన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కాదు చేసేది. కొలీజియం మెయిన్‌లీ. సో, అలా తీసుకుంటే మనకు 1, 2 పోతే ఇంక ఏదే ఆప్షన్ లేదు కాబట్టి, సో, మనం అలా కన్సిడర్ చేసుకోలేము కాబట్టి వీ హావ్ సెలెక్టెడ్ ఫర్ ఆల్. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషన్ యాక్ట్ అండ్ రిలేటెడ్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో పంచాయత్ రాజ్ ఉమెన్ 1/3 అది కంపల్సరీ ఉంది. సో థర్డ్ పాయింట్ అన్ని చోట్ల ఉంది. ది మినిమం ఏజ్ టు రిక్వైర్డ్ 21 ఇయర్స్. ఫోర్త్ ది కరెక్టే. సో ఫోర్త్. ఓకే. సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈస్ 356 ఇది మోస్ట్ కాంట్రవర్షియల్. ఇది కూడా మనకి కంటెంటియస్ క్వశ్చనే. సో, అసర్షన్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్ 356 అన్నాడు. రీజన్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇట్ అకార్డెన్స్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే. 356కి గ్రౌండ్స్ మెన్షన్ చేశాడు గానీ, బట్ అది ఎక్కువ కాంట్రవర్షియల్‌గా మనకు మారింది ఎందుకు? మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్ ఎందుకయింది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఓకే. ఆఫ్‌కోర్స్ 2 కరెక్టే గానీ, బట్ దే డజంట్ హావ్ డైరెక్ట్ రిలేషన్. ఓకే. మేబీ ది ఆన్సర్ కుడ్ బి బి. బట్ ది ఏపీపీసీ హాస్ చూసన్ ఫర్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. ఇది కంటెంటియస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్ట్ అన్నాడు. ఓకే. ఆర్టికల్ అన్నాడు బానే ఉంది. ఎందుకోసము అంటే ప్రెసిడెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిలాటరల్‌గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నారు. అందుకోసమని అలా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింటే వాలిడ్. సో ఇప్పటికి మనము 3 క్వెషన్స్ కంటెంటియస్ గురించి చూసాం. ఓకే. నెక్స్ట్ మాండమస్ నార్మల్లీ ఈస్ నాట్ ఇష్యూడ్ టు గవర్నమెంట్ ఆఫ్ మేకింగ్ లాస్. ఓకే. జనరల్‌గా నార్మల్లీ అనే వర్డ్ మెయిన్. ఓకే. అది నెక్స్ట్ మాండమస్ కెనాట్ లై ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పాలిసీ. ఓన్లీ పాలిసీ ఈజ్ లేడ్ డౌన్. టర్మ్స్ ఆఫ్ పాలిసీ కెన్ బి ఫోర్స్డ్. ఓకే. మాండమస్ కింద యూజ్ చేసుకొని పాలిసీ లాగా గవర్నమెంట్ కోట్ చేస్తా అంటే కాదు. సో అందుకోసమే ఇది. నెక్స్ట్ DPSPs are not capable of being independently enforced in the law. They are పోస్ట్ ఫర్ గైడ్ పోస్ట్ ఫర్ లెజిస్లేటర్స్. ఓకే. DPSPస్‌ని మనము లీగల్ ఎన్ఫోర్స్ చేయలేము. ఎందుకోసము అంటే బికాస్ ఆఫ్ దిస్. సో ఇట్ ఈస్ ఎ వాలిడ్ థింగ్. నెక్స్ట్ 140 ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. సో ఇవి 2 మనకు డైరెక్ట్ మెన్షన్ ఆఫ్ ది టర్మినాలజీ చూసుకున్నా మనకు సరిపోతది. ఓకే. ఇవి మన DPSPస్‌లో. సో మెటీరియల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ కామన్ గుడ్. ఓకే. అది మనకు మెన్షన్ చేశాడు 39లోనే.
ఆపరేషన్ ఫర్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్. సో కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ అని కూడా మనకు అదే ఆర్టికల్లో ఉంది. సో బోత్ ఆర్ కరెక్ట్. డిపిఎస్పిస్లు ఏ ఐ మీన్ ఉన్నవి ఏవి అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్, ఓకే, 39A, మెటర్నిటీ లీఫ్ డిపిఎస్పిలో ఉండేది. లివింగ్, మనము ఎంజిఎన్ఆర్ఈజెస్ గురించి మాట్లాడుకొని లివింగ్ వేజ్కి మనకి దాంట్లో ఎలా ఉంది అని అనుకున్నాం. ఓకే, గుర్తుందా? సో అది పర్టికులర్ అది డిపిఎస్పిస్ దాని నుంచే మనకి డిరైవ్ అవుతుంది అనుకుని కూడా అనుకున్నాం. సో అది కరెక్టే. సో ఇప్పుడు మనకు డౌట్ వచ్చేది రెండింటికే. సో మనకి ఆర్టికల్ 49 చెప్తుంది ఏంటి, మనకు ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అలా తీసుకుంటే ఇట్ ఈస్ ది ఆప్షన్ ఆఫ్ డి, ఐ మీన్ ఫోర్త్ ఆప్షన్. Panchayats have responsibility in respect of which of the following as per the 11th schedule. సో 11th schedule లో మనకున్నది 18 ఐటమ్స్. ఆ 18 ఐటమ్స్ లో మనకు పంచాయత్స్ ఉండేది లైబ్రరీస్ ఇస్ పంచ్ ఆఫ్ పంచాయతీస్. ఓకే, నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ 12th షెడ్యూల్. 12th షెడ్యూల్ ఇట్ ఈస్ క్యాటిల్ అండ్ పౌండ్స్. ఓకే, ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఎనర్జీ అనేది లేటెస్ట్ వచ్చింది, సో అది కాదు. నెక్స్ట్ 144 దిర్ ఇస్ నో, ఇది కూడా కంటెన్షియల్ క్వశ్చన్ అండి. ఇక్కడ సింపుల్ వేక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి, దెర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అని. ఇప్పుడు మనకు రీసెంట్ గా ఐ థింక్ ఒక 6 months బ్యాక్ ఏమో ఒక కేసు ఉంది, శక్తివాణి కేసు న్యూస్ లో ఉంది. ఆ శక్తివాణి కేసు కింద రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్ కెన్ బి చూజన్ అకార్డింగ్ టు ఇండివిజువల్ డిస్క్రిప్షన్ అని కూడా మనకు సుప్రీంకోర్టు చెప్పింది అనుకున్నాం. బట్ ఇక్కడ వేక్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దెర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అన్నాడు. సో మనం ఫండమెంటల్ రైట్ జనరల్ గా బ్రీఫ్ గా తీసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు రిలీజన్, రైట్ టు ప్రొటెక్షన్ అవి ఉన్నాయి కదా. సో దానిలాగా తీసుకుంటే లేదు. సో నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకే, అప్పుడు ఇది మనకి కరెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ రైట్ టు, ఇక్కడ మనకి ఇంకా మేబీ దిస్ ఈస్ మై వర్షన్, మేబీ అల్టిమేట్ గా ఏపీపీసీ ఎలా క్రాక్ చేస్తుందో మెనీ ఆఫ్ ఇక్కడ మేబీ దెర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ ఆఫ్ చాయిస్ అట్లానంటే డిఫరెంట్గా వచ్చేది, బట్ ఇక్కడ ప్రకారం అయితే ఇది కరెక్ట్. నెక్స్ట్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. ఇందిరాగాంధీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసినప్పుడు మాట్లాడుకున్నారండి, సారీ మేనకా గాంధీ, నాట్ ఇందిరాగాంధీ, సారీ సారీ. సో దాని ప్రకారం తీసుకుంటే A2 ఆర్ రైట్. ఓకే, చూడండి ఇక్కడ కూడా ఇందాక చెప్పిన లాజిక్కే, బోత్ రైట్ అనేది జనరల్ గా మనకి ఫస్ట్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కానీ ఉంటుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ మెన్షన్డ్. సో మనం ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ అడ్జ్యూర్ టు వైలెన్స్, ప్రిజర్వ్ ఆఫ్ రిచ్ హెరిటేజ్, ఈ రెండింటి వరకు ఈ రెండే ఉన్నాయా లేదా అనుకోవచ్చు. మనం ఇది మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 51A ఈ మనము అప్పుడు ఇది గేమ్ చేంజర్ మూవీలో ఈ అని అంటాడు. సో బ్రదర్లీ ఫీలింగ్ దాన్ని కూడా ఒకసారి ఊరికే జస్ట్ ఒక కామెడీగా మాట్లాడుకున్నాం. సో బ్రదర్హుడ్ అనేది మనకి డిపిఎస్ సారీ ఫండమెంటల్ డ్యూటీస్ లో మెన్షన్ చేసే ఉంది. సో ఇది ఒక్కటి మనకు మెన్షన్ చేసలేదు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో మనకు రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 లో నో ఎలక్షన్ కెన్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఎక్సెప్ట్ బై ది ఎలక్షన్ పిటిషన్ ప్రెజెంటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇది డౌట్, బట్ రిమైనింగ్ చూసి డిసైడ్ అవ్వచ్చు. ఓన్లీ ది హైకోర్ట్ have original jurisdiction, only the high court has original jurisdiction on the election petition. సో ఇదే ఆర్టికల్ అని మనకు మెన్షన్ చేశారు, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మనం సుప్రీం కోర్టు కావాలి. ఓకే, సో ఓన్లీ హైకోర్ట్ హ్యావ్. నెక్స్ట్ అన్ ఎలక్షన్ పిటిషన్ కాలింగ్ ఇన్ ది క్వశ్చన్ అండ్ ఎలక్షన్ షెల్ బి ఫైల్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 45 days అండి, 30 days కాదు. సో అలా తీసుకుంటే నెక్స్ట్ with reference to the Indian judiciary, which of the following statements is or are correct? Okay, any retired judge of Supreme Court, I mean Supreme Court of India, can be called back to sit only with the permission of President, prior permission of President. So ఇది కరెక్టే. A High Court has power to review its own కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఆర్టికల్ 215. సో 215 మనకు సుప్రీం కోర్టుకి ఎలా ఉందో ది హైకోర్టు కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే రివ్యూ కన్ఫర్డ్ ఇట్ బై ది కాన్స్టిట్యూషన్, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ, నో స్పెసిఫిక్ ప్రొవిజన్ అన్నాడు, కానీ కాదండి, ఆర్టికల్ 215 గురించి మాట్లాడుకున్నాము. సో ఇట్ కెన్ రివ్యూ. ఓకే, సో అప్పుడు ఇది తప్పు.
అలా తీసుకుంటే 1 ఓన్లీ. నెక్స్ట్ 42nd కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్. ఎందుకోసం అంటే ఇది కొద్దిగా మేబీ ఆ మూమెంట్లో మనకి ఎలా అనిపించినా, ఎందుకంటే ఎన్ని ఆర్టికల్స్ చేశారు అనేది మనం స్పెషల్గా చెప్పుకోము. కానీ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషన్ యాక్ట్లో 41 ఆర్టికల్స్ అమెండ్మెంట్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రియాంబుల్, సెవెంత్ షెడ్యూల్ ఇవన్నీ పక్కన పెడితే, సో 42nd అమెండ్మెంట్లో ఏపీలో 41 ఆర్టికల్స్ని, సారీ ఏపీలో అంటే ఇండియాలో ఇవి మన అమెండ్మెంట్ చేశారు. ఓకే. సో దాని ప్రకారం తీసుకుంటే ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ కరెక్ట్. సో ఫాల్స్ అన్నప్పుడు మనకి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్సా కాదా అనేది ఏముంది అక్కడ. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ విత్ ది షెడ్యూల్ 6. ఓకే. మనకి ఎక్కడ 40% ఆఫ్ పాపులేషన్ అబోవ్ ఉంటే మనం ఇట్లా చేస్తాం, అలా అనేది లేనే లేదు. సో 1 ఉండదు. సో 1 లేనిది ఈ రెండిట్లో 3, 4 ఆర్ నన్. సో 3, 4 చూసుకుందాం ముందు. ఓన్లీ ది ప్రెసిడెంట్ కెన్ ఆర్గనైజ్ ది రీఆర్గనైజ్ ది ఆటోనమస్ డిస్ట్రిక్ట్. ఓన్లీ ప్రెసిడెంట్ అన్నాడు, కాదు. ఓకే. ఓన్లీ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ అందుకని అలా కాకుండా తీసుకున్నాడు. ఇట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ది లాస్ట్ క్వశ్చన్, ఫ్లోటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ వితౌట్ ఫిక్స్డ్ జియోగ్రఫికల్ బార్డర్స్. సో ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీస్ మనం అనుకున్నాం ఏంటంటే వర్చువల్గా ఉండేవే ఓన్లీ ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీస్ అని. సో వాళ్ళకు ఒక బౌండరీస్ అంటూ ఇది కాన్స్టిట్యుయెన్సీ అని అంటూ ఏం లేదు. సో 14th కాన్స్టిట్యుయెన్సీ అనే దానికి ఫిక్స్డ్ జియోగ్రఫికల్ బౌండరీ లేదు కాబట్టి అయితే ఫ్లోట్ అవుతుంది అని అంటారు. నెక్స్ట్ ఇన్ ది కాన్స్టిట్యున్సీ ఆఫ్ సంఘ ఇన్ Sikhism, only Buddhist monks are contest allowed. Okay. In the మనము సిక్కిం దాని రిలేటెడ్, ఐ మీన్ మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక చిన్న సెషన్లో అనుకున్నాం. సో సిక్కింలో సంఘ దాంట్లో రిలేటెడ్ ఓన్లీ బుద్ధిస్ట్ మాత్రమే నిలబడచ్చు, వేరే వాళ్ళు ఎవరు నిలబడడానికి లేదు. అలాగే ఓన్లీ వాళ్ళు మాత్రమే అరౌండ్ 31-32 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే క్యాస్ట్ చేయాలి, మిగిలిన వాళ్ళు చేయడానికి లేదని. సో ది సేమ్ కాన్సెప్ట్ అప్లై టు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా డిమాండ్ జరుగుతుంది. సో అందుకోసమే ఈ క్వశ్చన్ ఏంటి చిన్నచ్చు. ఓకే. అది విషయం అది. సో అలా తీసుకుంటే 150 ఆప్షన్ ఇస్ 3. ఓకే. సో మిగిలిన కంటెన్షియల్ క్వశ్చన్స్ పక్కన పెడితే, సో కంటెన్షియల్ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసాము. సో దీని ప్రకారము వీ హ్యావ్ కంప్లీటెడ్ ది కీ. ఓకే అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.